అసలు లోకేష్ గారికైనా ఆర్కే గారికైనా తేడా ఉంది, నక్కకి నాగలోకం తేడా ఉంది. రాజధాని పెన్షన్, రాజధాని రైతు కూలీలకి 2500 నుంచి 5000 చేశారు, పెన్షన్ 4000 ఇస్తున్నారు. మంగళగిరిలో అసలు ఎప్పుడు గత 50 సంవత్సరాల నుంచి ఫారం బాకులు ఉన్న వాళ్ళకి మన రీసెంట్గా అందరికీ ప్రతి ఇంటికి ఆయన చేతుల మీద పట్టాలు ఇచ్చారు. ఇంకా అంతకన్నా ఎన్నికల్లో కొన్ని హామీ ఇచ్చారు లోకేష్ గారు, ఎలా ఇచ్చారుగా, హామీ అన్నీ నెరవేరుస్తున్నారుగా. చేనేతలకి 200 యూనిట్లు ఫ్రీగా చెప్పారు. అట్లాగే ఇప్పుడు పేదలకు పట్టాలు, ఇక్కడ 100 పడకల హాస్పిటల్, మంగళగిరిలో భూగర్భ డ్రైనేజీ అన్నీ చేస్తారు. మార్పులు కనపడుతున్నాయి ఈ 10 నెలల్లో? మార్పు బాగా కనపడుతుంది, ఇంకా బాగా ఉంటుంది. ఇద్దరు ఎవరు పెట్టంటారు? ఇద్దరులో పరిపాలన అంటే అసలు ఆయనకి ఏం తేడా ఉంది? ఆయన ఆడ ఉండేవాడు ఎవరు జగనన్న అనుకుంటే వెళ్ళేవాడు. ఈయన అసలు మంగళగిరిలో ఉండి మొత్తం కోఆర్డినేట్ చేస్తాం. ఎక్కడ నెలలు మొత్తానికి మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనే ప్రతి వార్డులోనే ఆయన మొత్తం ఎటు జట్టు తెలుసుకొని అట్లాగా చేస్తున్నారు లోకేష్ గారు. గతంలో కొన్ని ఆరోపణలు చేశారు, మంగళగిరిలో సరిహద్దులు తెలియదు లోకేష్ గారికి అన్నారు. సరిహద్దులు తెలియకపోతే 95,000 మెజార్టీ ఎట్లా వచ్చింది? వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు. మరి ఆయన చేశాడుగా 12 ఓట్లతో, తర్వాత 3,000 5,000 చెల్లు, అదే ఉంటుంది.